మణులు పొదిగెను హిమగిరి కలికి పదములు కడలి కడిగిన కళ ఇది పూడికి కొలుగు నేర్పిన నాట్యమో అజంతాల ఖజురహోల సంపదలతో సొంపులొలికి భారతీ జయ మంగళం మాతరం ఇండియాలో నేను 4 దిక్కులు తిరిగాను. ఎక్కడా ఒక దొంగని ఒక భిక్షగాన్ని నేను చూడలేదు. నిజానికి అక్కడ తరగని సంపద ఉంది. మనమేదో మోస్ట్ సివిలైజ్డ్ అనుకుంటున్నాం, కానీ సివిలైజేషన్ మొదలుపెట్టింది వాళ్ళు బతికే పద్ధతిలోనే వేదాలు మరెన్నో మహత్తరమైన విద్యలున్నాయి. మొఘల్స్ లాంటి వాళ్ళు వందల సంవత్సరాలు పరిపాలించినా కూడా ఆ దేశ సంపదల్ని దోచుకోగలిగారు గాని వాళ్ళ సంప్రదాయాల్ని దెబ్బకొట్టలేకపోయారు. వాళ్ళ బలమే వాళ్ళ కల్చర్, వేదాలు, విద్యలు. వాటిని కొలగొట్టండి, ఇండియాని ఈజీగా దోచుకోవచ్చు. ఇది పక్షి మాత్రమే కాదు, దశాబ్దాలుగా స్వేచ్ఛ కోసం బ్రిటిష్ సామ్రాజ్యపు పంజరంలో మగ్గిపోతున్న నా భారతదేశం. అవును, రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యంలో నూతన సూర్యోదయం కోసం ఎదురు చూస్తున్న నా భారతదేశం. ఎక్కడికి పోతున్నావురా కుక్క? పంటను అమ్మటానికి దొరా. వీడికి తెలీదా? పంటలు పండితే అమ్మటాలు లేవు, మా గవర్నమెంట్కి పంపాలి, మేము ఇచ్చిన దానితో సరిపెట్టుకోవాలి. మా పంట పైన మీ పెత్తనమేంటి? మా పంట మా సొంతం. యూ బ్లడీ ఇండియన్స్, యూ షుడ్ నో వన్ థింగ్. ఇక్కడ గాలి మా సొంతం, భూమి మా సొంతం. ఆ మాటకొస్తే పంచభూతాలు మా సొంతం. వాటితో పండే పంటలు కూడా మా సొంతమేరా బానిస కుక్కల్లారా. గో గెట్ ద బ్యాగ్స్. ఈ బానిస బ్రతుకులు మార్చడానికి ఎవ్వరూ లేరా? వస్తున్నాడదిగో మన అగ్గి పిడుగు అల్లూరి. ఎవడు రారా భరత జాతిని కప్పమడిగిన తుచ్చుడు? ఎవడా పొగరు పట్టిన చల్లదొరగాడెవ్వడు? బ్రతుకు తెరుగుకు దేశమొచ్చి బానిసలుగా మమ్ము నెంచి పన్నులడిగే కొమ్ములొచ్చిన దమ్ములెవడికి వచ్చరా? బడుగు జీవులు భగ్గుమంటే ఉడుకు నెత్తురు ఉప్పెనైతే ఆ చండ్రని పుల దండ్ర గొడ్డని పన్ను గడతది చూడరా. పంటలు కావాలా తెల్ల కుక్కల్లారా? నువ్వు పండించావా లేదా నీ యప్ప పండించాడా? యూ బ్లడీ ఇండియన్ రాస్కెల్, మమ్మల్నే అడ్డుకుంటావా? నీకు చేతులున్నవి మా ఒళ్ళు పట్టటానికి, మా కాళ్ళు మొక్కటానికి, అంతేకాని మా మీద ఎత్తటానికి కాదు రామరాజు. ఎత్తుతారు. నవమాసాలు మోసి పేగు తెంచుకొని కన్నా పసిబిడ్డ మీద మీలాంటి వాళ్ళు చెయ్యి వేసినప్పుడు, పస్తులుండి కన్నె బిడ్డలా చూసుకున్న పంటని మీలాంటి వాళ్ళు ఆక్రమించినప్పుడు నా చెయ్యే కాదురా, పండి ముసలాడు చేతులైనా పడుగులెత్తుతాయి, పసి పిల్లాడు చేతులైనా పంజా విసురుతాయి. Your dreams are high on your people.
దే ఆర్ ఆల్ అవర్ బ్రిటిష్ స్లేవ్స్. నువ్వు 4 గాలి మాటలు చెప్పగానే తిరగబడతారా? బ్రిటిష్ గవర్నమెంట్ ని కూల్చివేస్తారా? షూట్ హిమ్! ఒక్క సీతారామరాజు చచ్చిపోతే లక్షలాది సీతారామరాజులు ఉద్భవిస్తారు. సీతారామరాజు అంటే ఒక వ్యక్తి కాదు, సమూహ శక్తి, సంగ్రామ భేరి, స్వాతంత్ర నినాదం. అక్కడ కాదురా, ఇక్కడ కాల్చు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. మన స్వేచ్ఛ కోసం ఈ పోరాటంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ ఈ పోరాటం ఆగలేదు. మరొక్క ప్రాణంతో ఆరంభమైంది. మా ఇంటి పన్ను ఎప్పుడో కట్టేశాం దొరా, మమ్మల్ని వదిలిపెట్టండి దొరా. నీ ఇంటి పన్ను కట్టావు, కానీ నా ఒంటి పన్నులు మర్చిపోయావా? ఏం మాట్లాడుతున్నారు దొరా? నీ పన్ను నువ్వు కట్టావు, కానీ నా ఒంటి పన్ను నీ కూతురు కడుతోంది. గో గెట్ ద గర్ల్. అమ్మా అమ్మా అమ్మా, నా బిడ్డని కాపాడండి. నా బిడ్డని కాపాడే వాళ్ళే లేరా? ఉరుమెను పిడుగై తాకెను ఝాన్సీ రాణి లక్ష్మీబాయి. ఉరుమెను పిడుగై తాకెను ఝాన్సీ రాణి లక్ష్మీబాయి. యూ స్కౌండ్రల్! ఆడదానికి మమ్మల్ని చంపే ధైర్యమా? మా కాళ్ళ కింద బ్రతికే బానిస కుక్కలు మీరు. యు బ్లడీ డాగ్స్! ఎవర్రా కుక్కలు? ఏవన్నావు? మీ కాళ్ళ కింద బతకాలా? సరిగ్గా చూడరా, ఎవరి కాళ్ళ కింద ఎవరున్నారో. మా భారతదేశ గడ్డపై ఆడపిల్లలంటే అలసనుకున్నావా? ఒక్కసారి ఎదురు తిరిగారంటే ఆది పరాశక్తులు అవుతాం రా. హర హర మహాదేవ్. యోధుడు తల తెగిపడ్డా చేతిలో కత్తి వదలకూడదు. యుద్ధంలో ప్రాణం వదిలిన వాడు శివుడితో సమానం గణపతి. పోరాటాన్ని ఆపే హక్కు నీకెవరిచ్చారు? ఆపడానికి మొదలు పెట్టింది నువ్వో నేను కాదు. 100 మందిమే మిగిలామని భయపడుతున్నారే. ఈ యుద్ధాన్ని మనకన్నా ముందు 10 ఏళ్ల క్రితం మొదలు పెట్టింది ఒక్కడే. ఈ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడ వణికించింది ఒక్కడే. పవిత్ర ధాత్రి భారతాంబ ముద్దు బిడ్డవౌరా, ఉయ్యాలవాడ నారసింహుడా. చరిత్ర పుటలు విస్మరించ వీలు లేని వీరా, రెనాటి సీమ కన్న సూర్యుడా. మృత్యువే స్వయాన చిరాయురస్తువనగా, ప్రసూతి ఖండమే జయించినావురా. నింగి శిరసు వంచి నమోస్తు నీకు అనగా, నవోదయానివై జనించినావురా. ఉషస్సు నీకు ఊపిరాయరా. యశస్సు నీకు రూపమాయరా. అహంకరించు ఆంగ్ల దొరల పైన, హుంకరించగలుగు ధైర్యమా. తలంచి బ్రతుకు సాటి వారిలో
ఉత్సాహాన్ని నింపు శౌర్యమా శృంఖలాలనే పెంచుకోమని స్వేచ్ఛ కోసమే శ్వాస నిమ్మని నినాదం నీవేరా ఒక్కొక్క బిందు వల్లే జనులనొక్క చోట చేర్చి సముద్రం వల్లే మార్చినావురా ప్రపంచమునికి పోవు పెను తుఫానులాగా వీచి తొరల్ని ధిక్కరించినావురా మొట్టమొదటిసారి స్వతంత్ర సమర భేరి పిఠెల్లు మన్నది ప్రజాళి పోరిది కాళరాత్రి వంటి పరాయి పాలనాన్ని దహించు జ్వాలలో ప్రకాశమేది ఉషస్సు నీకు ఊపిరాయరా యశస్సు నీకు రూపమాయరా షూటర్ మన బానిస సంఖ్యలు తెంచటానికి, మన తలరాతలు మార్చటానికి మన భూమి ఒడిలో నుంచి పుట్టుకొచ్చిన మరో వీరుడు. ఈసారి మనం ఇచ్చే సమాధానం వీళ్ళకి చాలా గట్టిగా వినిపించాలి. ఇన్కులాబ్ జిందాబాద్, ఇన్కులాబ్ జిందాబాద్. Order. According to the law. To hell with your order, to hell with your law. Inkılap Zindabad! Inkılap Zindabad! Inkılab. What the hell is this Inkılab? మీ అన్యాయాన్ని ఎదిరించడానికి, మీ అరాచకాన్ని అణిచివేయడానికి, మీ రాక్షస పాలనని అంతం చేయడానికి పుట్టిందేరా ఈ ఇన్కిలాబ్. మా రక్తాన్ని చిందించి, మా సామ్రాజ్యాన్ని సాధించి, మా హక్కుల పోరాటాన్ని జయించడానికి చేస్తున్న యుద్ధమేరా ఈ ఇన్కిలాబ్. నేను చనిపోతే ఇన్కిలాబ్ ఆగిపోతుంది అనుకుంటున్నారేమో. నా చావుకిది ప్రారంభం. భారతదేశ సామ్రాజ్యాన్ని కాపాడడానికి ఎంతో మంది యువకులకు స్ఫూర్తినిచ్చి ఒక గొప్ప సైన్యాన్ని నిర్మించిన మరో యోధుడు. ఎంత ధైర్యం రా మీకు! మా బ్రిటిష్ గవర్నమెంట్కే ఎదురు తిరుగుతారా? ఎవరిని చూసుకోనిరా ఈ ధైర్యం? చెప్పకపోతే ఇక్కడే చంపేస్తాం. వందే మాతరం! మాకు ఈ ధైర్యాన్ని ఇచ్చింది నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారా. ఇప్పుడు చెప్పండ్రా, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. కంటి ముందు చావు కనబడుతున్నా, గుండెల్లో గుణపం దింపుతున్నా మా గొంతు నుండి వచ్చేది ఒకటే మాట, వందే మాతరం. మీలాగా ప్రాణభయంతో దేశద్రోహం చెయ్యంరా. ఆజాదు హిందూ ఫౌజు దళపతి నేతాజీ, అఖండ భరత జాతి కన్న మరో శివాజీ. సాయుధ సంగ్రామమే న్యాయమని, స్వతంత్ర భారతావని మన స్వర్గమని, ప్రతి మనిషి ఒక సైనికుడై ప్రాణార్పణ చెయ్యాలని హిందూ ఫౌజు జై హింద్ అని నడిగాడు. तुम मुझे खून दो, मैं तुम्हें आजादी दूंगा. రక్తపాతంతో పోరాడటం కంటే శాంతియుతంగా పోరాడటం అనే మార్గాన్ని చూపించిన ఒక గొప్ప నాయకుడు. ఓ బాపు నువ్వే రావాలి, నీ సాయం మళ్ళీ కావాలి.
జరిగే దుర్మార్గం ఆపాలి, నువ్వే ఓ మార్గం చూపాలి. కళ్ళ జోడుతో చేతి కర్రతో కదిలేవో సత్యాగ్రహం, కదిలేవో సత్యాగ్రహం. వెండి కొండల శిరసు పండిన యువకుల మించిన సాహసం, యువకుల మించిన సాహసం. పక్కపలచని బాబు గుండెలో ఆసేతు హిమాచలం, దుక్కునరాల్లో ఉప్పొంగే స్వాతంత్ర రక్త గంగాజలం. సత్య మార్గమున మడమ తిప్పని స్వరాజ్య దీక్షా మానసం. అతడంటే గడగడ గొణికింది ఆంగ్లేయుల సింహాసనం. చాకు పిస్టల్ కొడవలి గొడ్డలి ఎందుకు హింసా సాయుధం, ఎందుకు హింసా సాయుధం. ఆవేశం కోపం ద్వేషం కాదు, చిరునవ్వే మన ఆయుధం, చిరునవ్వే మన ఆయుధం. సాటి మనిషిపై ప్రేమేగా మన మాతృభూమికి గౌరవం. మానవతే మనకెన్నడు చెరగని అందమన్న గాంధీజం. సత్యమేవ జయతే. ఎన్నో ప్రాణ త్యాగాలు చేసి ఎన్నో యుద్ధ పోరాటాలు గెలిచి స్వాతంత్రం వస్తుందని ఎదురు చూస్తున్న ప్రజల కోసం ఆఖరి క్షణం వరకు వీళ్లతో పాటు పోరాడిన ఎందరో వీరుల కోసం శిరస్సు వంచి జోహార్లు తెలుపుకుందాం. తుమ్ ముజే ఖూన్ దో, మే తుమ్హే ఆజాదీ దూంగా. ఇన్క్లాబ్ జిందాబాద్. సత్యమేవ జయతే. వందే మాతరం. అన్యాయాన్ని అణచివేద్దాం. At the stroke of the midnight hour, when the world sleeps, India will awake to life and freedom. Vande Mataram, Vande Mataram, Vande Mataram, Vande Mataram. కలలు కన్నీళ్ళెన్నో మన కళ్ళల్లో, ఆశయాలు ఆశలు ఎన్నో మన గుండెల్లో. శత్రువుకే ఎదురు నిలిచిన రక్తం మనది, ద్వేషాన్నే ప్రేమగా మార్చిన దేశం మనది. ఈశ్వర్ అల్లా యేసు ఒకటే కదరా బాస్, దేవుడికెందుకు జెండా కావాలా పార్టీ అండా. మాతృభూమిలో మంటలు రేపే మాయగాడి కనికట్టు, అన్నదమ్ములకు చిచ్చు పెట్టిన లుచాగాళ్ల పనిపట్టు. భారతీయులం ఒకటేనంటూ పిడికిలెత్తి వెయ్యొట్టు, కుట్రలు చేసే శత్రుముఖల తోలు తీసి ఆరబెట్టు. దమ్మే ఉంది, ధైర్యం ఉంది, దమ్మే ఉంది, ధైర్యం ఉంది, తల వంచని తెగ పొగరే ఉంది. మేమే ఇండియన్స్, మేమే ఇండియన్స్, మేమే ఇండియన్స్, అరే మేమే ఇండియన్స్. సత్యం పలికే హరిశ్చంద్రులం, అవసరానికో అబద్ధం. ఓ సత్యం పలికే హరిశ్చంద్రులం, అవసరానికో అబద్ధం. నిత్యం నమాజు పూజలు చేస్తాం, రోజు తన్నుకు చస్తాం. నమ్మిత ప్రాణాలైనా ఇస్తాం, నమ్మడమేరా కష్టం.
ముక్కు సుట్టిగా ఉన్నది చెప్తాం, నచ్చకుంటే మీ కర్మ. అర కష్టం వచ్చినా కన్నీళ్ళొచ్చినా చెదరని నవ్వుల ఇంద్రధనసులం.